కామారెడ్డికి వచ్చిన తర్వాత మీ యొక్క విరుద్ధమైనటువంటి ఆలోచన మీ యొక్క అప్పుడప్పుడు మాకు కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయే ఉద్యోగం కాదు, అది ఓర్పుగా విని స్పందించే నాయకత్వం వారిది. వారే గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర బాన్సల్లో ఒక మాస్ లీడర్గా ఆయన రాష్ట్ర స్థాయికి ఎదిగిన సర్పంచ్ గానే పిలిచే కూడా పూర్తి చేసుకొని మరి డిఎస్పీ ఆఫీస్ కూడా అతి తొందరలో ఇనాగ్రేషన్ పెట్టుకునడానికి ఇంకో 1-2 నెలలు సమయం ఉంది. మరి దేనికైనా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడ సామరస్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కలుగుతుందో అది తానంతట తానే అభివృద్ధికి నాంది పలుకుతుంది. అక్కడ పోతే అనవసర కొట్లాటలు అవుతాయి, పోలీస్ కేసులు అవుతాయి, జైలుకి పోతాం. ఈ అల్లలు ఎందుకని కొంతమంది భయపడి కూడా అభివృద్ధికి చేయాలనే మనసులో ఉన్న వారు మనకు దూరం అవుతారు. పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రజల్లో ఒక భరోసా. ఆ పోలీసులు ఒక ప్రశాంతమైన ప్లేస్లో పనిచేసేసి ప్రజల ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. ఇప్పుడున్న ప్లేస్లో కొంచెం ఇరుగ్గా ఉండేది, పబ్లిక్ కూడా అప్రోచ్ చాలా కష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు నూతన భవనంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక సపరేట్ అంత ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో పబ్లిక్ అతను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పబ్లిక్ కూడా వాళ్ళ సమస్యలతోటి ఆఫీసర్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుందో ఆ ప్రాంతం కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ మరొక విషయం, 2024తో పోల్చుకుంటే 2025లో మన కామారెడ్డి జిల్లాలో 50 మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం రోడ్ యాక్సిడెంట్లో పోకుండా. అండ్